హాయ్ హలో నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. ఇవాళ నాతో ఉన్న గెస్ట్ నాకు మంచి ఫ్రెండ్ అండ్ నాకు తెలిసి మేము ఇద్దరం ఒకేసారి మా టెలివిజన్ కెరియర్ స్టార్ట్ చేసాము. అండ్ తను ఒక యాక్టర్గా, ఒక స్టాండప్ కమీడియన్గా, అలాగే ఒక డాన్సర్గా కూడా మంచి పేరు తెచ్చుకోవడం కాకుండా ఈజ్ అ వెరీ వెరీ నైస్ హంబుల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్తాను నేను. అండ్ హీస్ నన్ అదర్ దాన్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అభినయ కృష్ణ. నమస్కారం. నమస్తే, నమస్తే. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ సో నైస్ మనం ఇలా కలవడం కదా, కదా స్టేజ్ మీద కలవడం, బ్యాక్ స్టేజ్ లో Shoots ముందర మాట్లాడుకోవడం ఇవన్నీ కాకుండా సెపరేట్ గా ఇలా కూర్చొని మాట్లాడుకోవడం డిఫరెంట్ గా. కదా, డిఫరెంట్ గా ఉంది కదా. వి ఆల్ ప్రోగ్రెస్డ్. Yes, yes. పరిమితి చెందుతున్నాం. కరెక్ట్. దట్స్ గుడ్ వే టు లుక్ ఎట్ ఇట్. నైస్. సో నేను మిమ్మల్ని ఫస్ట్ టైం ఎప్పుడు కలిసాను చెప్తాను. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసాను బ్యాక్ స్టేజ్. నాకు గుర్తున్నది Ah. దట్ వచ్చి ఇది ఇది కదా, మీరు ఇది కదా అంటే, అవునవును కానీ ఇది కాదు. తర్వాత ఒక 5 minutes టైం ఏదో చెప్పారు, నేను పరిగెత్తుకుంటా చేసేసాను, అంతా అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. తర్వాత వచ్చి సో అవునండి మీ గురించి తెలుసు అని సెకండ్ ఇచ్చాను. దట్ ఈస్ ఆల్ ఐ రిమెంబర్. నాకు తెలిసింది అదే. నిజమా కాదా? 100% కరెక్ట్. అవునా? ఎక్కడ ఎప్పుడు ఎవరైనా గుర్తుందా? ఎస్, ఫిల్మ్ సిటీ అపోజిట్ లో ఒక క్లబ్ లో అదేనా? అదే ఈవెంట్. సో అప్పుడు మీ గురించి ఆల్రెడీ టీవీలో అవన్నీ చూడడం తర్వాత, బాపు గారి రిలేటివ్ ఇవన్నీ తెలిసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఓ వావ్, కలవాలి కలవాలి. అండ్ ఆ ఈవెంట్ రోజు లైక్ వి డిస్కస్డ్ అండ్ ఎలా నెక్స్ట్ ఈవెంట్ ఏంటి, మాది ఎప్పుడు ఉంది, ఇంట్రొడక్షన్ లేవా, ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ట్ నైస్. లైక్ ఓకే, పర్వాలేదు పర్వాలేదు పనికి వస్తుంది అమ్మాయి. భలేవారి. అప్పటికే ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్. కలుద్దాం ఒకసారి కలుద్దాం అని చెప్పేసి. ఎందుకంటే యా 20 years of my journey ఇప్పుడు. ఎస్, సేమ్. 20 years కరెక్ట్ యా 20 years of my journey ఇప్పటి వరకు. సో ఇట్స్ లాంగ్ టైం కదా. యా. చూస్తూ చూస్తూ అలా గడిచిపోయాయి సంవత్సరాలు. అలా ఏం గడవలేదు, చాలా టైం పట్టింది to reach అంటే where- నాకు అలాగే అనిపిస్తుందండి. చాలా ఫాస్ట్ గా అయిపోయింది అనిపిస్తుంది. అప్పుడే 22 సంవత్సరాలు నా ఇండస్ట్రీకి వచ్చి అనిపిస్తా కదా? ఉంది. ఈశ్వర్ వాజ్ ఇన్ 2002. ఏదో మనం స్టేల్ యాంటిక్ పీస్ లాగా ఉంటామేమో ఈ బొమ్మలాగా. కానీ నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చాను కాబట్టి సరిపోతుంది. చదిపోతుంది అలా అంటారా? చెప్పుకోవాలి అంతే. అంతే. సో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఇంట్లో ఎవరైనా ఉన్నారా మీకు, ఫ్యామిలీ మెంబర్స్ లో? లేదండి, అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టం. ఒకసారి ఇంట్లోంచి పారిపోవడం కూడా జరిగింది. పారిపోయారా? సినిమా స్టైల్లో, ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా స్టైల్లో ఇంట్లోంచి పారిపోయి నేను ఏదో సినిమా యాక్టర్ అయిపోయి. ఏజ్ అండి అప్పుడు మీకు? 6th క్లాస్ లో ఉన్నానంటే ఆల్మోస్ట్ లైక్ 11 years. 6th క్లాస్ లో ఇంట్లోంచి పారిపోయారు? అంటే థాట్ స్టూడెంట్ అప్పటి నుంచే సినిమాటిక్ స్టైల్ అన్ని లైఫ్ లో. అలా ఇంటికి వెళ్ళి సినిమాలలోకి వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ ఎప్పుడో పెద్దగా అయిన తర్వాత హీరో అయిపోయి డోర్ ఓపెన్ చేసుకుని కారులోంచి దిగి ఇంట్లోకి వస్తే అమ్మా అంటూ ఆ ఇమాజినేషన్ లో అలా వెళ్ళిపోయాను. చాలా సినిమాలు చూసేవాను బాగా. కానీ దారి మధ్యలోనే అమ్మ గుర్తొచ్చేసి రిటర్న్ వచ్చేసా. ఇవన్నీ తర్వాత చూసుకుందాంలే, సినిమాలు ఇవన్నీ. అంటే చదువుతో భయపడి పారిపోయా. చదువుకోవడం ఇవన్నీ కాకుండా డైరెక్ట్ హీరో అయిపోదాం, సినిమాల్లోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ ప్రయత్నంలో సగం దూరం రాగానే రియలైజ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయా. అప్పుడు అనుకున్నాను, మా నాన్న కళ్ళల్లో నీళ్ళు చూసి, నాన్న నేను ఫస్ట్ టైం ఆయన ఏడవడం చూద్దాం అన్నట్టు. నా వల్ల ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారి ఆయన కళ్ళలో నీళ్ళు చూశాను, రిగ్రెట్ ఫీల్ అయిపోయాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 11 అండి. ఐ థాట్ ఇంకెప్పుడు ఆయన్ని బాధ పెట్టకూడదు అని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ మై స్టడీస్. అలా చదువుతూ ఎంఎస్సి వరకు చదువుకొని ఆయనకు కావాల్సిన ఎంఎస్సి ఏం చేశారు? ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్. ఓకే. సో చదువుకొని మా నాన్న కావాల్సిన చదువును, ఆ డిగ్రీని ఆయన చేతిలో పెట్టి పీజీని. ఆ మధ్యలో ఏం చేయలేదు అసలు మీరు? అంటే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ పర్ఫార్మెన్సెస్ చేసేవాడిని. డిగ్రీలో ఉన్నప్పుడు అనుకుంటా ఒకసారి షూటింగ్ జరుగుతా ఉంది. అక్కడికి వెళ్ళి షూట్ చూస్తా ఉంటే అప్పుడు క్యారవాన్స్ ఏం లేవు కదండి. బ్రహ్మానందం గారు వీళ్ళంతా ఎల్బీ స్టేడియం లో అలా మెట్ల పైన పడుకున్నారు పాపం. వేరే వాళ్ళ షాట్ జరుగుతుంటే వీళ్ళు పడుకున్నారు. రాజశేఖర్ గారు షాట్ జరుగుతుంటే మళ్ళీ వీళ్ళ షాట్ పిలిచినప్పుడు వీళ్ళు లేచి వెళ్తున్నారు. అప్పుడు అనుకున్నాను, ఏంటి ఆర్టిస్ట్ లైఫ్ అంటే ఫుల్ సూపర్ గా ఉంటుంది అనుకున్నాను. పాపం వీళ్ళు మెట్ల మీద పడుకున్నారు ఏంటి చలిలో, ఇదే లైఫ్ అన్నట్టు కష్టం తెలిసింది షూట్ చూసినప్పుడు. అండ్ పక్కనే జనార్దన్ మహర్షి గారు ఉన్నారు, రైటర్. ఆయన వెళ్ళి, సార్ ఇట్లా నేను సినిమాలోకి వద్దాం అనుకుంటున్నాను సార్, నాకు ఏదైనా టిప్స్ చెప్పండి ఎలా రావాలి అంటే, చదువుకుంటున్నావా అన్నాడు. అవును సార్, డిగ్రీ 2nd year అన్నా.
Hmm. కంప్లీట్ చేయి ఫస్ట్, చదువు Hmm. కంప్లీట్ అయిన తర్వాతనే ఇటు సైడ్ చూడు, అప్పటి వరకు ఇటు రావద్దు అన్న. Hmm. అది ఎందుకో నాకు బాగా ఎక్కింది మైండ్లోకి. Hmm. అరే ఆయన ఎందుకు చెప్తున్నారు, ఏదో మీ ఒక పర్పస్ తోనే చెప్పారు కదా. Hmm. ప్లస్ ఇవన్నీ చూసాము అప్పుడే, వద్దులే ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేద్దామని డిగ్రీ అంటే ఆయన కంప్లీట్ చెప్పిన దానికి రియాలిటీకి చెక్ క్లియర్ గా నాకు కనిపిస్తా ఉంది అన్నట్టు. సో డిగ్రీ కంప్లీట్ చేశాను ఫస్ట్ క్లాస్ మార్క్స్ తో. దాని తర్వాత నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ మై పీజీ, అప్పుడు నేను ప్యారల్ గా స్టేజ్ షోస్ చేసుకుంటూ అలా సినిమాల్లోకి. ఓకే. సో స్టేజ్ షోస్ అంటే ఏంటి? యాంకరింగ్ చేసేవారా? స్టాండప్ కామెడీ? లేదండి, ఫస్ట్ నేను డాన్స్ తో స్టార్ట్ చేశాను. డాన్సే కదా? డాన్స్, ఇమిటేషన్ డాన్స్ ఒకటి, అండ్ మామూలు ఫిల్మ్ డాన్సెస్. అలా ఒక గ్రూప్ పెట్టుకొని డాన్స్ చేస్తూ, అప్పట్లో అది సెన్సేషన్ కదా. ఇప్పటికి కూడా స్టేజ్ డాన్స్ ఇస్ 100%. ఒక సంగీత్ దగ్గర నుంచి ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీస్ కూడా చేస్తున్నాయి, అంతే తేడా. అంతే, కరెక్ట్. సో అలా డాన్సెస్ చేస్తూ, డాన్స్ ఇమిటేషన్ ఎక్కువ చేసేవాడిని నేను. ఐ హావ్ లింకో బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ డాన్స్. వావ్. సో ఇమిటేషన్ డాన్స్ కి అలా డాన్స్ చేస్తూ, ఇమిటేషన్ డాన్స్ చేస్తున్నప్పుడే ఐ గాట్ ద ఆపర్చునిటీ ఇన్ ఫిల్మ్స్. ఈశ్వర్ అలా స్టేజ్ షోస్ దేవుడి కృప వచ్చిందా? ఈశ్వరుడి కృప వచ్చింది. సో దాన్ని మీరు వెళ్ళి అడగడం అయిందా, లేకపోతే ఏదైనా ఆడిషన్ ఇచ్చారా ఈశ్వర్ కి? వాట్ హ్యాపెండ్? అడగడం కాదు కానీ, వాళ్ళు నన్ను జలనంకి సుధాకర్ గారు ఎప్పుడైతే నన్ను స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం చూసారో, డైరెక్టర్ గారికి వెళ్ళి చెప్పారు, జయంతి గారికి, ఇతను ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకుంటున్నాం కదా ప్రభాస్ గారికి, ఈ అబ్బాయి బాగుంటాడు అని చెప్పి అంటే పిలిపించి ఆడిషన్స్ తీసుకున్నారు. ఆడిషన్స్ లో నేను పర్ఫామ్ చేసిన దానికి ఒక 5 minutes టైం ఇచ్చారు. ఈ 5 minutes లో నువ్వు ఎలా చేస్తావు చూపెట్టు అన్నారు. మనకు ఆల్రెడీ డాన్స్ ఎక్స్పీరియన్స్, ఇమిటేషన్ డాన్స్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి ఆ సీన్ ని నేను ఎన్హాన్స్ చేసుకొని ఒక 3 variations లో ఆ 5 minutes లో చేసి చూపించాను. దే సెడ్ యు ఆర్ ఇన్. అట్లా సినిమాలోకి ఆడిషన్ తోనే రావడం జరిగింది. బట్ ఆ ఆడిషన్ కి కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని పిలిపించారు. అప్పటి వరకు మనకు అప్రోచ్ అవ్వడం తెలీదు. జనార్దన్ మహర్షి గారు చెప్పిన దాన్ని బాగా సీరియస్ గా తీసుకున్నాను. డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు వద్దులే, మనం పీజీ తర్వాత కలవలేదండి, కలవడం కుదరలేదు. అంటే ఇప్పుడు ఆయన పట్టుకొని చూద్దాం సినిమాలో యాక్ట్ కూడా చేశారు కదా. సో బట్ ఐ ఆల్వేస్ రిమెంబర్ హిమ్. అంటే ఒక చిన్న సజెషన్ కొన్నిసార్లు ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ ద కంప్లీట్ లైఫ్. అంటే సజెషన్ ఒక మాట అయితే, నిజం చెప్పాలంటే అవి మీరు తెలుసు కాబట్టి అంటున్నా, ప్రత్యక్షంగా చూసారు కూడా కాబట్టి మీరు రిలేటివిటీ చేసి ఉంటారు 100%. అంటే బికాస్ ఇప్పటికీ చాలా మంది ఊర్ల నుంచి వచ్చేస్తారు, ఏదో ఊహించుకుని సినిమాల్లో లాగా వచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుస్తుంటుంది. ఇక్కడ మన మొహం చూసేవాడు కూడా ఎవరు ఉండరు. అది నేను ప్రతిసారి నాకు ఏ ఇంటర్వ్యూస్ అయినా కూడా, లేకపోతే నేను ఇన్స్టాగ్రామ్ లో గానీ ఒకటి చెప్తానండి, ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ, వేర్ ఎవర్ యూ వాంట్, చదువు కంప్లీట్ చేసుకున్నాక వెళ్ళండి, మధ్యలో వదిలేసి వెళ్ళడం అనేది కాదు. ఎందుకంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్ విత్ యువర్ ఇఫ్ యూ హ్యావ్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అది ఉంటే మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఒక సేఫ్టీ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఇది కాకపోతే నాకు ఒక పట్టభద్రుని నేను చేసుకోగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఐ హ్యావ్ దట్ సేమ్ కాన్ఫిడెన్స్ అండి. ఎందుకంటే అరే సినిమాలు రాకపోయినా, టీవీ లేకపోయినా, ఏది లేకపోయినా నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా ఉంది. నాకు నేను ఎక్కడికి వెళ్ళినా నేను జాబ్ చేసుకోగలుగుతాను. ఈ కంట్రీ కాకపోతే ఇంకో కంట్రీలో ఉన్నా సరే నేను బ్రతకగలుగుతాను. అంటే కొన్నిసార్లు ఎందుకు అంటే, ఇన్ని సినిమాలు చేసిన తర్వాత మనం వెళ్ళి చిన్న కూలి పని చేసుకోవాలని నామోష్ ఫీల్ అయితే, ఇక్కడ కాకుంటే డ్రైవర్ గానైనా సరే ఇంకో కంట్రీలో బతకొచ్చు అనే కాన్ఫిడెన్స్ నాకు. సో మనకు డిగ్రీ కానీ పీజీ కానీ ఏదన్నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఏంటంటే, వీ నో వాట్ ఈస్ ద సొసైటీ అబౌట్. ఆ నాలెడ్జ్ డెఫినెట్ గా యూజ్ అవుతుంది. నేను చాలా మందికి అదే చెప్తాను, మీరు వేస్ట్ గా పోతుందని మాత్రం అనుకోకండి. ఇప్పుడు మనకు క్రిస్టఫర్ నోలన్ ఉన్నారు, అంత పెద్ద డైరెక్టర్. ఎందుకు ఆయన అందరికంటే డిఫరెంట్ గా ఉన్నారంటే, ఆయన చూపిస్తున్న ఫిజిక్స్, వాట్ ఎవర్ వీఆర్ వాచింగ్ ఇన్ ద మూవీస్, ఆ మూవీస్ వేరే వాళ్ళు ఎందుకు తీయలేకపోతున్నారు? బికాస్ హీఈస్ వెల్ నాలెడ్జ్డ్ పర్సన్. ఆయనకున్న, ఇప్పుడు మనం ఇంటర్స్టెల్లార్ తీసుకున్నా, లేకపోతే టెనెట్ తీసుకున్నా, ఆ నాలెడ్జ్ ని అప్లై చేస్తున్నారు, చదువుకున్న నాలెడ్జ్ ని. సైంటిఫిక్ అప్రోచ్ ఉంది, రైట్. సో మనం ఒక స్టెప్ ఎదగాలంటే మన చదువు డెఫినెట్ గా యూజ్ అవుతుంది, అది ఎనీ ఫీల్డ్. ట్రూ, నిజం చెప్పారు అవి. ఎందుకంటే నేను అంటాను, చదువైనా ఉండాలి, స్కిల్ అయినా ఉండాలి. స్కిల్ ఇస్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. అంటే అది యూ కెన్ డూ టైలరింగ్, యూ కెన్ బి ఎన్ మెకానిక్ అవ్వచ్చు, ఆర్ ఏదైనా ఆర్ట్ స్కిల్ ఉందండి, స్కిల్ బేస్డ్ వర్క్,
స్కిల్ అయినా ఉండాలి, చదువైనా ఉండాలి. ఉండాలి డెఫినెట్ గా. ఈ 2 లేకపోతే బతకడం కష్టమే అవును. మనకి. నేను ఈవెన్ అంటే ఎక్కడన్నా వాచ్మెన్ పిల్లల్ని కానీ లేకపోతే ఎవరైనా చూస్తున్నప్పుడు ఫస్ట్ అడుగుతాను, చదువుకుంటున్నారా లేదా మీరు, చదివిస్తున్నారా, ఏదైనా అవసరం ఉంటే చెప్పండి చదివిద్దాం. ఎందుకంటే వాళ్ళు అలా బ్రతుకుతున్నారో నా పిల్లలు కూడా అలాగే బ్రతకాలని లేదు కదా. వాళ్ళు చదువుకొని ఇఫ్ దే గెట్ ఎ గుడ్ జాబ్ వాళ్ళ పేరెంట్స్ ని హ్యాపీ చూసుకుంటారు. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ హ్యావింగ్ ఎ గుడ్ ఎడ్యుకేషన్. ఈశ్వర్ తర్వాత ఎలాంటి టర్న్ తీసుకుంది లైఫ్? ఈశ్వర్ తర్వాత అంటే సినిమాలో ఒక ఛాన్స్ వచ్చిన తర్వాత అవి మీరు చెప్పండి, మళ్ళీ ఛాన్స్ రావడం సులువు అంటారా, అంతే కష్టపడాలంటారా, ఎలా ఉంటుంది? డిపెండ్స్ అండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు అదృష్టం బాగుండి, అంటే కొన్నిసార్లు కొంతమంది యాక్టర్స్ అనుకోరు ఇది హిట్ అవుతుంది అనేది, కానీ అది క్లిక్ అయితే ఆ ఒక్క సింగిల్ డైలాగ్ వల్ల కానీ ఒక్క సింగిల్ సినిమా వల్ల కానీ 10 సంవత్సరాలు నడిచిపోతాయి. కొంతమందికి ఏంటంటే ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని సినిమాలు చేసినా, ఎంత మంచి ఎఫర్ట్స్ చూపించినా అది క్లిక్ అవ్వాలి అయ్యే వరకు ఇంకా వాళ్ళకి కష్టపడుతూనే ఉండాలి. సో నా విషయంలో ఈశ్వర్ తర్వాత నేను గౌతమ్ ఎస్ఎస్సి, విష్ణు, విద్యార్థి లాంటి కొన్ని సినిమాలు చేశాను. బట్ నాకు కరెక్ట్ గా ఇంకా బ్రేక్ రాలేదు. అంటే ఇట్ వాజ్ లైక్ ఎవ్రీ టైం ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, అది పోస్ట్ పోన్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది. అలా 2-3 సార్లు చూసిన తర్వాత ఐ థాట్ ఏంటి మనం ఏమైనా టైం వేస్ట్ చేసుకుంటున్నామా అని చెప్పి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ కి క్వశ్చన్ ఎప్పుడప్పుడు వస్తుంది కదా, 100% అంటే ఆర్టిస్టే కాదు, ఈ సినిమా ఫీల్డ్ లో ఉన్న డైరెక్టర్ అవ్వచ్చు, రైటర్ అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు, బికాస్ దెర్ ఇస్ ఏ డిపెండెన్సీ అండి. మనకు ఒక సినిమా వస్తేనే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తేనే ఇల్లు గడుస్తుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్. సో అప్పుడు మనకు ఏంటి, మనం చేయాల్సింది చేయకుండా ఖాళీగా ఉంటున్నాము, డబ్బులు రావట్లేదు చేతికి, ఈ అన్ని క్వశ్చన్స్ స్టార్ట్ అయినప్పుడు నేను ఐ థాట్ నో, నేను ఎవరి ముందు చేయి చాచాల్సిన సిచ్యువేషన్ రావద్దు. సో చదువుకున్నాము, ప్రయత్నం చేస్తున్నాం, మన ప్రయత్నం మనం చేస్తున్నాం, రాకపోతే ఓకే దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్ కదా అని చెప్పి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ సాఫ్ట్వేర్. అలా చేసుకొని నాకు మంచి ఆపర్చునిటీ వచ్చి మంచి జాబ్ వచ్చింది. మీరు చేసింది ఎలక్ట్రానిక్స్ లో? అవును, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసి నేను అంటే సాఫ్ట్వేర్ వేరేది నేర్చుకున్నాను, ఎస్ఏపీ నేర్చుకున్నాను. సో ఎస్ఏపీ నేర్చుకుని ఐబిఎం లో జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి ఐబిఎం నుంచి దెన్ ఐ షిఫ్టెడ్ టు డెలాయిట్. సో ఒక స్టడీ జాబ్, ఇన్కమ్ ఉండాలి మనం అంటే చాలా ఇంపార్టెంట్ కదా. 100% రెక్కాడదే కానీ డొక్కాడదు. అదే కొన్ని రెక్కాడుతోంది, సినిమా రిలీజ్ అవ్వట్లేదు అంటే డబ్బులు రావాలి జేబులో. అంతే అండి. ఇప్పుడు ఒక సింపుల్ థింగ్ చెప్తాను, సాఫ్ట్వేర్ లో మనం ఒక ప్రోగ్రామింగ్ కానీ ఒకటి చేసేసిన తర్వాత డెలివరబుల్స్ ఉంటాయి, ఆ టైం లైన్స్ లో ఫినిష్ చేసుకుంటే 100% క్లయింట్ నుంచి బిల్లింగ్ వస్తుంది అనేది మనకు తెలిసిన విషయం. సినిమా అలా కాదు, మనము హోప్స్ పెట్టుకుని ఒక సినిమా స్టార్ట్ చేస్తాం, షూట్ కంప్లీట్ అవ్వాలంటే ప్రొడ్యూసర్ నుంచి డబ్బులు రావాలి, అది మధ్యలో ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోయిన సినిమా మధ్యలో హాల్ట్ అవ్వచ్చు, ఆగిపోవచ్చు, లేదు కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ కి ప్రాబ్లమ్స్ రావచ్చు, రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చూసారా లేదా, హిట్ ఆఫ్ ఫ్లాప్ అనే దాని మీద కూడా ఇట్స్ ఆల్ డిపెండెన్సీ, అవన్నీ థర్డ్ పార్టీ డిపెండెన్సీ. ఎగ్జాక్ట్లీ. సో మన చేతిలో ఏమి ఉండదు. అంత కష్టపడి, అంటే నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మూవీ చేశాను నేను, 1 year కష్టపడి మొత్తం సినిమా అంతా 1 year కష్టపడి షూట్ అంతా చేశాను. కాదు విద్యార్థి అని సూపర్ గుడ్ ఫిల్మ్స్. సో హీరో మన ఆర్బి చౌదరి గారి అబ్బాయి హీరో, నేను ఫ్రెండ్ క్యారెక్టర్. సో దాంట్లో 1 year వీఆర్ ట్రావెలింగ్, షూట్ మధ్యలో గ్యాప్స్ ఇవన్నీ చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 3 hours లో టాక్ ఫ్లాప్ అని చెప్పేసి. అయ్యో, అరే సంవత్సరం కష్టపడ్డాము, కనీసం ఈ సినిమా ఆడితే ఇంకో 4 సినిమాలు వస్తాయని హోప్ పెట్టుకున్నాం కదా, ఏంటి లైఫ్ ఇలాగే ఉంటుందా అన్ని సంవత్సరాలు అని అప్పుడు ఆలోచించి జాబ్ కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇదొక ప్రశ్న కదండి ప్రతి ఆర్టిస్ట్ కదా, ఒక అంతులేని ప్రశ్న ఇది. అంటే ఆర్టిస్ట్ కనే అనలేము, మీరు అన్నట్టు కథ రాసిన వాళ్ళు, ఆ డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి, ఎవరు కూడా ఫ్లాప్ సినిమా తీయాలని తీయరండి. అందరూ ఒక హోప్ పెట్టుకుంటారు, ఎలాగైనా సరే ఈ సినిమాతో మాకు ఇంకో 4 అవకాశాలు రావాలి, కరెక్ట్. సో అన్ని చేస్తా, కొన్నిసార్లు అది ఎగ్జిక్యూట్ చేయడం రాంగ్ అవ్వచ్చు, లేకపోతే ఆడియన్స్ ని రీచ్ అవ్వడం రాంగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మే బి ద రీజన్, బట్ అది హిట్ అయితే ఓకే, ఫ్లాప్ అయితే ఇంత కష్టం వేస్ట్ అయిపోతుంది. బట్ సో అలా అప్పుడు ఆలోచించి నాకు అనిపించింది ఇట్లా కాదు, ప్రతి సంవత్సరం ఇలా కష్టపడి 3 గంటల్లో దాని రిజల్ట్ ఇలా వచ్చేస్తే ఇది కాదు కదా లైఫ్. సో ఐ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ఫైనాన్షియల్ థింగ్స్ ఫర్ అలా జాబ్ జాయిన్ అయ్యి. ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు? నేను 10 years ప్యారలల్ గా జాబ్ చేస్తూ ఇటు టీవీ చేశాను. బ్యాలెన్స్ చేసుకున్నా. ఎస్ టైం మేనేజ్మెంట్. ఇంకా అప్పుడు ఏంటంటే
అందరిలాగా కాకుండా అంటే ఒకటేమో హార్ట్ కి ఒకటేమో జేబుకి. ఎగ్జాక్ట్లీ అంతే కదా. జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్ రెండు. ఆ. సో అటు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఆఫీస్ అయిపోయిన తర్వాత షూట్స్ చేసుకుంటూ, వీకెండ్ హాలిడే ఏమో సాటర్డే సండే. ఇంకెక్కడ హాలిడేస్, వీకెండ్ హాలిడేస్ షూట్సే కదా. అదే అన్న ఆ టైంలో సో షూట్స్. వీకెండ్ షూట్స్ చేసుకుంటూ, మనకు కార్పొరేట్ లో 30 లీవ్స్ పర్ యానం ఉంటాయి కదా. ఈ 30 లీవ్స్ ని నేను ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని షూట్ లాగా పెట్టుకొని మధ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటూ, సో నాకు ప్లానింగ్ కరెక్ట్ చేసుకునేవాడిని. టైం మేనేజ్మెంట్, ఓకే 11 to 8 షిఫ్ట్ నాది, ఓకే 11 to 8 షిఫ్ట్ లో చేస్తే నాకు షూట్ కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో లెట్ మీ టేక్ ఇట్ అస్ 2 to 11. సో మధ్యాహ్నం 2 to 11 పెట్టుకుంటే నాకు మార్నింగ్ ఫస్ట్ హాఫ్ లో నేను షూట్ చేసేసుకొని 2 కి అటు వెళ్ళిపోవచ్చు, అక్కడ నుంచి ఇటు వచ్చేయచ్చు. అట్లా 2 జాబ్స్ 4 గంటలు పడుకునేవారేమో మరి అంతే అండి. రోజుకి, 2 గంటలు. హార్డ్లీ ఎందుకంటే ఒకటే ఫిక్స్ అయ్యాను, చచ్చిపోయిన తర్వాత ఎలాగో పడుకోవడమే. సో బ్రతుకున్నప్పుడు కరెక్ట్ గా బ్రతకాలి, కష్టపడాలి అని పెద్ద చెప్పేసి, మాట. అంటే ప్రాక్టికల్ అండి. మనకు ఉన్న అవసరం టైం ని కూడా. యూటిలైజ్ అంటే చేసుకోవాలి. ఒకటి నాకేమనిపిస్తుంది అంటే ఒకవైపు ప్యాషన్, Passion, yes. మనకు ఆ పిచ్చి ఉంటుంది, అదొక ప్రాబ్లం. వచ్చిన టైం ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకోకపోతే ఇట్ వోంట్ వెయిట్ ఫర్ అస్. కరెక్ట్. సో అందుకనే అట్లా మనకు వచ్చిన ఆపర్చునిటీ, నేనంటే జాబ్ చేస్తూ టీవీలోకి వచ్చే గ్యాప్ లో వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ కాల్కటా, అప్పుడు నాకు టీవీలో చూస్తున్నప్పుడల్లా ప్రతిరోజు లాగేది, నేను అక్కడ ఉండాల్సింది కదా, కంప్యూటర్ ముందు కూర్చున్నానే, లాగేది. ఒకసారి ఇంకా సరే జాబ్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినప్పుడు ప్యారలల్ గా నాకు టీవీ ఆపర్చునిటీ రావడం. అప్పుడు జబర్దస్త్ లేదు, ఫస్ట్ మన టీవీలో, ఈ టీవీలో సూపర్ యమహో అని చెప్పేసి ఒక షో స్టార్ట్ అయింది. అంత డూప్స్ ని అందరినీ డాన్స్ షో లాగా చేస్తూ నేను యాంకరింగ్ చేశాను దానికి. మురళీమోహన్ గారు జడ్జి. సో నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది అండ్ దే వర్ వెరీ కైండ్. నాకు ఏంటంటే సరే నీ వీకెండ్స్ లో ఉండేటట్టుగా పెట్టుకుందాం షూట్, మంత్లీ 2 days ఉంటుంది కాబట్టి అది 4 weeks టెలికాస్ట్ అవుతుంది. సో యూ విల్ బి సీన్ ఆన్ ద స్క్రీన్ ఎవ్రీ వీక్ అంటే అమ్మా ఇది బాగుంది ఆపర్చునిటీ. అట్లా అంటే అంత మంచి ఉదాత్త హృదయం కూడా చూడండి ఉండాలి. అంటే అటు ఈటీవీ ప్రొడక్షన్ వాళ్ళు కరెక్ట్. అండ్ అంత పెద్ద స్టార్ అయిన మురళీమోహన్ గారు, ఆయన కూడా ఇవన్నీ సహకరిస్తేనే ఒక ఆర్టిస్ట్ అనేవాడు బయటకు డెఫినెట్లీ అండి. ఫేట్ ఈస్ డెఫినెట్లీ ఫేట్ ప్లేస్ ఎ బిగ్ రోల్. సో మనం ఎంత చెప్పాను కదా ఇంతకు ముందు అనుకున్నట్టు, మనం ఎంత కష్టపడి ఎంత చేసినా మన అదృష్టం బాగుండి ఏదైనా క్లిక్ అయిందంటే అది చిన్న అసలు సిల్లీ డైలాగ్ అయినా కూడా అది క్లిక్ అవ్వచ్చు. అందరు అంటారు తెలుసా, నీకు 99% టాలెంట్ ఉన్నా ఆవగించేంత 1% లక్ లేకపోతే ఈ ఇండస్ట్రీలో మనం పనికిరాం. డెఫినెట్లీ అలా చాలా మంది ఆర్టిస్టులు ఫుల్లీ అసలు వాళ్ళకున్న టాలెంట్ మనం నథింగ్. అలాంటి వాళ్ళకి ఇంకా బ్రేక్ రాకుండా చాలా మంది స్ట్రగుల్ అవుతా ఉన్నారు. మహానుభావులు ఉన్నారు. కరెక్ట్. అది ప్రాక్టికల్ అది ఒక్కటే పెట్టుకోవాలండి మైండ్ లో. అంటే మనం ఇక్కడ తోపులం కాదు, చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కష్టపడి ఇంకా కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని మైండ్ లో పెట్టుకొని మనం వీ హ్యావ్ టు బి గ్రౌండెడ్. అదర్వైజ్ పెద్ద పెద్ద స్టార్స్ అయిన యాక్టర్స్ చాలా మంది ఇప్పుడు మధ్యలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, బికాస్ దిస్ ఇస్ నాట్ ఎ స్టేబుల్ ఇండస్ట్రీ. కరెక్ట్. ఒక ఇలాగే ఉంటుంది లైఫ్ అంటే అలా ఉండదు. ఒకసారి అప్పు ప్రమోషన్స్ ఉండవు, కొన్ని రికగ్నిషన్ ఉండదు. అంటే ఓన్లీ రికగ్నిషన్ మనకి ఏమొస్తుందంటే ప్రజల నుంచి ఆదరణ అంతే. అంతే బయట కామన్ అవార్డ్స్ అవన్నీ ఉన్నాయి, అవి అన్ని తీసేశారు పాపం. ఇటు మనకి నంది లేదు, అటు ఏమీ లేదు, ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, ఎక్కడా లేకుండా అయిపోయాం మనం ఆర్టిస్టులు కదా. కొంచెం ఆ బాధ ఉంది. డెఫినెట్లీ జనాల్లోకి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టి వాళ్ళు మాట్లాడేది ఒక్కటే మనకు అదే దీవెన అండ్ అదే బెస్ట్ అప్రిసియేషన్. అబ్సల్యూట్లీ, దట్స్ ఓన్లీ థింగ్. సో ఈ జబర్దస్త్ ఎప్పుడు వచ్చింది? ఇవంతా అవుతున్నాయి, మీరు ఒక వీక్లీ షో చేస్తున్నారు, ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, జాబ్ సాటిస్ఫాక్షన్. నేను 3 years అలా వీక్లీ షో చేశానండి, యాంకరింగ్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఈటీవీలోనే మల్లెమాల అదుర్స్ 2 కూడా చేశాను. 6 months అది చేశాను. చేసిన తర్వాత మా టీవీలో ఒక డాన్స్ షో వచ్చింది, సెలబ్రిటీ డాన్స్ షో అని చెప్పేసి, దాంట్లో పార్టిసిపేట్ చేశాను. 1 year ఉండింది ఆ షో, 52 weeks వచ్చింది ఆ షో. సో అది చేస్తున్నప్పుడు మళ్ళీ జబర్దస్త్ నుంచి ఆఫర్ వచ్చి ఇట్లా మేము ముగ్గురు యాంకర్స్ ని టీమ్ లీడర్స్ గా పరిచయం చేద్దాం అనుకుంటున్నాము. సో వన్ ఆఫ్ ద యాంకర్ గా మీరు ఒక టీమ్ లీడర్ గా రావాలి అంటే, సరే ఓకే అని చెప్పి నా టీమ్ ని తీసుకొని వెళ్ళి స్కిట్స్ ప్లాన్ చేసుకొని చేశాను. కట్ చేస్తే షూట్ రోజు చూస్తే మిగతా 2 యాంకర్స్ లేరు అక్కడ. అదేంటండి ఇంకోటి 2 టీమ్స్ యాంకర్స్ రావాలి కదా అంటే, లాస్ట్ మినిట్ లో చిన్న చేంజ్ జరిగిందండి, మీరు ఒక్కరే యాంకర్ గా నడుస్తున్నారు దీంట్లో, మిగతా వాళ్ళంతా అంతకు ముందు ఉన్న వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. ఒరే వాళ్ళందరూ వస్తున్నారన్న దాంతోనే నేను వచ్చాను. అంటే యాంకరింగ్ చేస్తూ సడన్ గా ఇందులోకి రావడానికి రీజన్ అంటే అప్పటికి జబర్దస్త్ మంచి పేరు వచ్చింది, ప్లస్ వీళ్ళు కూడా ఉంటున్నారు కదా, అందరం కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు బాగుంటదిలే అన్న దాంతో వచ్చాము. సడన్ గా వాళ్ళు రావట్లేదు, నేను ఒక్కనే అంటే
అని చెప్పేసి సరే బట్ ఒక స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం అనుకున్నాము. కొన్ని ఫ్లాప్స్ పడ్డాయి స్టార్టింగ్ లో. నెగిటివిటీ ఎక్కువ వచ్చేసింది. బికాస్ ఐ డెంట్ నో ద ప్యాటర్న్ ఆఫ్ జబర్దస్త్ బై దెన్. ఒక 2 స్కిట్స్ చూసి ఓహో మనం కూడా ఇలాగ చేస్తే బాగుంటుందేమని చేస్తే అది రివర్స్ కొట్టింది. సో ఆఫ్టర్ 13 స్కిట్స్ ఐ థాట్ నో ఇంక వద్దులే, మనకు యాంకరింగ్ బాగుంది కదా, అక్కడ వెళ్ళిపోదాము, జాబ్ చేసుకుంటున్నాము, యాంకరింగ్ చేసుకుంటున్నాము, ఈ నెగిటివిటీ ఎందుకు మనకని చెప్పేసి. జబర్దస్త్ లో నాకు ఒకటి చెప్పండి, అంత పాపులర్ షో ఇప్పటికీ కూడా ఈ షోలో ఏం కావాలి వాళ్ళకి? అంటే హ్యూమర్ విత్ సెన్సిబిలిటీయా, హ్యూమర్ విత్ సెన్సేషనా, హ్యూమర్ విత్ వల్గారిటీయా? హౌ డు యూ డిఫైన్ ఇట్ ఆడియన్స్కి? ఎందుకంటే జబర్దస్త్ అనే షో అనగానే అంటే ఇప్పుడు సెటైర్ కూడా వచ్చింది అనుకోండి సినిమాల్లో, అదేంటి చిన్నపిల్లల దగ్గర నుంచి చెవులు మూసేసి మొహం మూసేసి తీసుకెళ్ళిపోయే లాంటి ఒకటైతే ఇంకొకటి చాలా అండర్ కరెంట్ సర్కాజంతో లేకపోతే వల్గారిటీతో ఉన్న జోక్స్ కూడా రావడం. అండ్ దట్ కమింగ్ హోమ్ అంటే ఒకటి ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్ ఒక టెలివిజన్ షోలో వస్తుంది అంటే ఇట్ హ్యాస్ అ స్టేటస్ అండ్ ఎవ్రీబడి ఇంటికి వస్తుంది, అందరూ చూస్తారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు. సో హౌ డు యూ రేట్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెవులు మూసి తీసుకెళ్లే సీన్ ఏ సినిమాలో ఉందో తెలియదు కానీ మేబీ ఆ డైరెక్టర్ కొంచెం కుల్లేమో, అది నేను చెప్పలేను. బట్ జబర్దస్త్ హ్యాస్ గివెన్ లైఫ్ టు సో మెనీ యాక్టర్స్. ఖచ్చితంగా. అది పక్కన పెడితే జబర్దస్త్ వచ్చిన తర్వాత కామెడీ సినిమాల స్టాండర్డ్ పెరిగిపోయింది. అంటే ఇఫ్ దట్ మూవీ ఈస్ నాట్ ఆన్ పార్ విత్ జబర్దస్త్ దెన్ ఇట్స్ అ ఫ్లాప్. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఇంట్లో ఫ్రీగా కూర్చొని సినిమా జబర్దస్త్ చూస్తున్నప్పుడు ఇక్కడ వచ్చిన కామెడీ కంటే సినిమాలో డబ్బులు పెట్టి చూస్తున్నప్పుడు ఎక్కువ ఉండాలి అక్కడ. అది లేకపోయినప్పుడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సో ఇది కమర్షియల్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే, ఇప్పుడు మీరు అన్న ప్రకారం కేటగిరీస్ డివైడ్ చేసుకుంటే చాలా మంది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగే గొడవ గురించి స్కిట్ వేస్తే అందులో చిన్న డబుల్ మీనింగ్స్ రావడం కానీ లేకపోతే వైఫ్ ను కొట్టడం ఇలాంటివన్నీ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు వైఫ్లు. ఎందుకంటే మేము బయటకు వెళ్ళినప్పుడు ఆ స్కిట్ కూడా చూసామండి, భలే ఉందండి అని చెప్పి మాకు చెప్పడము, కాకపోతే బయట ఉన్న వాళ్ళతో బాయ్ ఏంటండి ఈ మాటలు అని వాళ్ళ ముందు అనుకోవడం. కానీ అందరూ ఎంజాయ్ చేశారు. నేను ఒక స్కిట్ ఏదైతే దాని గురించి అయితే నాకు నెగిటివిటీ వచ్చిందో 30% నెగిటివిటీ వస్తే 70% ఇట్ వాజ్ పీపుల్ ఎంజాయ్డ్ ఇట్. ఎందుకంటే ఆ సేమ్ క్లిప్ నేను వద్దురా బాబు నాకు దీన్ని చూడొద్దురా అనుకున్న స్కిట్ ని మళ్ళీ కోవిడ్ పాండమిక్ టైంలో వైరల్ అయింది అదే క్లిప్. సో నాకు అరే పాజిటివ్ గా స్కిట్స్ చేస్తే జనాలు చూడట్లేదు, ఎప్పుడో ఆల్మోస్ట్ కోవిడ్ టైం అంటే 6-7 years బ్యాక్ చేసిన స్కిట్ అది. ఆ స్కిట్ లో ఒక బూతు దాన్ని అది ఇప్పటికీ ఇంకా వైరల్ అవుతుంది. అంటే 70% పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. నో, ఈ 30% ఎవరైతే నచ్చలేదో వీళ్ళు ఓపెన్ గా బయటకు వచ్చి చెప్తున్నారు. కానీ నచ్చిన వాళ్ళు మాకు అది నచ్చిందని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఓకే అది డబుల్ మీనింగ్, మాకు నచ్చిందంటే వీడి గురించి బ్యాడ్ అనుకుంటారనో ఏంటో తెలియదు. కాకపోతే ఇవన్నీ పక్కన పెడితే అండి, జబర్దస్త్ అంటే 9:30కి వచ్చి టీవీ ముందు కూర్చొని చూసిన జనాలు చాలా మంది ఉన్నారు. సో అప్పటికే డబుల్ మీనింగ్ షో అన్నా వల్గారిటీ అన్నా అన్ని అన్నా కూడా దే వర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ బై 9:30. సో ఒకవేళ నిజంగా నచ్చకపోయింటే వచ్చి కూర్చోరు కదా, అది అనుకోవడానికి అబ్బాబా ఈ మాటలేంటి డబుల్ మీనింగ్ ఏంటి అని చెప్పడానికి చెప్తున్నా, దేవర్ ఎంజాయింగ్ ఇట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సినిమాలో రాలేదా అండి అంతకంటే బూతులు? పేర్లు తీసుకొని నేను 1995లో ఒక పెద్ద హీరో సినిమా వచ్చింది టీవీ సినిమాలో. ఆ సినిమాలో వచ్చిన డబుల్ మీనింగ్స్ కావచ్చు, తర్వాత కొన్ని వేరే కామెడీ సినిమాల్లో వచ్చిన కొన్ని హుక్ వర్డ్స్ ఉంటాయి, అవన్నీ డబుల్ మీనింగ్స్. అవి ఎందుకు దాని గురించి అప్పుడు రేజ్ చేయలేదు, ఇప్పుడు జబర్దస్త్ గురించి ఎందుకు రేజ్ చేస్తున్నారంటే ఇది ఫ్రీగా ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు వస్తుంది కదా, డబ్బులు ఏం స్పెండ్ చేయట్లేదు కాబట్టి మేము ఏమైనా కామెంట్ చేసుకోవచ్చు. అక్కడ డబ్బులు పెట్టాం కదా, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి మేము సినిమా గురించి ఏమైనా కామెంట్ చేస్తే మనం పెట్టిన డబ్బులే బొక్క. సో ఒక చిన్న ఈగో సాటిస్ఫాక్షన్. పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద యాక్టర్స్ చేసిన కామెడీ దాంట్లో కావచ్చు, డైలాగ్స్ లో 100% డబుల్ మీనింగ్స్ చాలా ఉన్నాయండి. సాంగ్స్ ఏ ఉన్నాయండి. సో నేను వాటిని తప్పు అనట్లేదు, వాటి గురించి మాట్లాడలేదు. ఇది ఫ్రీగా ఎదురుగా చూస్తున్న షో కదా, దీని గురించి మాట్లాడేస్తున్నారు ఎందుకంటే తేరగా వస్తుంది కాబట్టి. సో కానీ మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ లాంటివి తీసుకున్నారంటారు? నేను తీసుకున్నానండి. నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ డెఫినెట్ గా తీసుకున్నాను. ఎందుకంటే
నేను ఏదైతే వైరల్ అయిందన్న స్కిట్ గురించి ఇప్పటికీ రిగ్రెట్ అవుతుంటాను, ఎందుకు చేశాను రా బాబు. కానీ ఇదే స్కిట్, ఇదే సేమ్ పంచ్ నాకు మొన్న ఫ్రెండ్ ఫార్వర్డ్ చేశాడు. ఎప్పుడో మోహన్ లాల్ మలయాళం సినిమాలో సేమ్ డైలాగ్ ఉంది అది. అరే మోహన్ లాల్ లాంటి పెద్ద యాక్టర్ చేసినప్పుడు ఎవరు అడగలేదే, నేను చేసిందని వైరల్ అవుతుంది. సరే ఇవన్నీ పక్కన పెడితే సోషల్ రెస్పాన్సిబిలిటీగా నేను తీసుకుంది ఏంటంటే సేవ్ వాటర్ అనే దాని మీద స్కిట్ చేశాను. బట్ పీపుల్ డింట్ రికగ్నైజ్ దట్. నో వన్ స్పోక్ అబౌట్ ఇట్. సేవ్ ట్రీస్ గురించి ఒక స్కిట్ చేశాను. ఒక చెట్టు నిలబడి వాడి బాధ మాట్లాడుకుంటే ఒకడు తాగుబోతు వచ్చి కోయడానికి వస్తే వాడితో జరిగే డిస్కషన్ ఇది ఒక స్కిట్ రూపంలో చెప్పాం. అరే నా చెయ్యి కోస్తే నా నా కొమ్మ కోస్తే నీకు నొప్పేస్తున్నప్పుడు నీ చెయ్యి కోస్తే కూడా నీకు ఆ ఫీల్ ఏంటో తెలియాలి కదా. సో ఇట్స్ ఈక్వల్. నేను ఒక లివింగ్ బీయింగ్ లాంటిది అనే చెట్టు అనేది ఒక ప్రాణియే. ఖచ్చితంగా మీరు కూర్చోవడానికి చనిపోయినప్పుడు పాడేకి అన్నిటికీ చెట్లే వాడతారు. కనీసం 2 నిమిషాలు ఆగి నీళ్లు పోయడానికి మీరు టైం తీసుకోరు అనే ఒక స్కిట్ చేశాను. దాని గురించి ఎవరు మాట్లాడరు. కనీసం అరే పాపం వాడు ఎఫర్ట్ పెట్టాడు అని కూడా డిస్కషన్ లేదు. అట్లా వాటర్ గురించి, ట్రీస్ గురించి, కోవిడ్ టైంలో మాస్క్ల గురించి, హాస్పిటల్లో డాక్టర్స్, పోలీస్ అండ్ వీళ్ళంతా మున్సిపాలిటీ వీళ్ళంతా పడుతున్న కష్టాల గురించి ఫన్నీగా ఒక స్కిట్ లాగా చేసి దాని తర్వాత ఒక స్క్రిప్ట్ చేయాలి, రాయాలి, అభినయం చేయాలి అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక స్పృహ ఉండాలంటారు. ఎస్ అండి. అంటే అలా పెడితే కూడా ఏమంటే జనాలు అరే మెసేజ్లు ఎందుకురా మాకు, మేము మా కామెడీ చూపెట్టి చాలే అంటారు. అంటే మనం అలా చేస్తేనేమో ఇలా అంటారండి, బూతులు చేస్తేనేమో అయ్యో బూతు షో అంటారు. పోనీ మంచి స్కిట్లు చేద్దామా అంటే మెసేజ్లు ఎందుకండి, మా కామెడీ అండి అంటారు. మాకు ఎన్ని కండిషన్స్ అంటే, ఎన్ని రెస్ట్రిక్షన్స్ అంటే అండి, ఏ ప్రొఫెషన్ మీద చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు అఫెండ్ అయితే మళ్ళీ దాని గురించి కేసులు వేస్తారు. అంటే జబర్దస్త్కే దక్కింది ఆ అదృష్టం. ఎందుకంటే ప్రతి ప్రొఫెషనల్ వచ్చి కేసులు వేసుకుంటూ పోతున్నారు వాళ్ళ విజిబిలిటీ చూపించుకోవడానికి. పాపం అందుకని వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీతో సెట్ అయ్యారు మీరు. అందులో కూడా ప్రాబ్లమ్సే. లేడీస్ ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు, జెంట్స్ గురించి, ట్రాన్స్జెండర్స్ గురించి, తాగుబోతోళ్ళ గురించి, అలా ప్రతి దగ్గర నుంచి మాకు ఆబ్లిగేషన్స్ వచ్చాయి. అలా ఎలా అంటారండి మమ్మల్ని. కొన్ని ఎంత సిల్లిగా అనిపించాయంటే, పలానా రాశి గురించి మాట్లాడుతూ అంటే మేము అదే రాశి అండి, మా రాశి వాళ్ళని మీరు ఎలా అంటారా, ఒరే నాయన అది జనరల్ గా ఒక మాట చెప్పావురా నాయన, నువ్వు ఆ రాశి అని మాకు తెలియదు కదా, మిమ్మల్ని కించపరచడానికి కోసం కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్. దాని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తే అయిపోతుంది. అబ్బో చాలా కష్టాలండి నిజంగా. ఎందుకంటే ఒక కత్తి మీద సాము లాంటిది కామెడీ అనేది. కొంచెం అటు ఇటు జరిగినా కోసుకుపోతుంది అక్కడ. సో అలా అన్ని రెస్ట్రిక్షన్స్ మధ్యలో మేము స్కిట్ చేయాలి అంటే చూసే వాళ్ళకి ఏంటంటే బొక్క ఇటు సరిగ్గా చేయట్లేదులే అంటారు. కానీ మేము పడుతున్న కష్టాలు ఏంటి, చేసిన స్కిట్ మళ్ళీ రిపీట్ కాకుండా కొత్తగా చేయాలంటే 300-400 స్కిట్లు చేసిన తర్వాత ఎలా ఉంటాయండి మా మైండ్. అది కూడా అడుగుదాం అనుకున్నాను నాకు మిమ్మల్ని, దట్ ఒక స్కిట్ రాయాలంటే దానికి ఫుల్ ప్లానింగ్ ఉందాం. ఎలా చేయాలి, ఎవరేం చేయాలి, మళ్ళీ దానికి రిహార్సల్, డైలాగ్స్ రాసుకోవడం, లేదు ఇది బాగా ఇలా చేద్దామని. దీని అన్నిటికీ అసలు మీకు టైం అంటూ ఎంత ఇస్తారు వాళ్ళు అసలు? అండ్ ఆ టైంలో అంత స్పాంటేనియస్ గా పనిచేయాలి, అంతే హ్యూమర్ రావాలి కదా. అది చాలా కష్టమైన పని అనిపిస్తుంది. అండ్ కంటిన్యూస్ గా చేసే ప్రక్రియ, కొత్త కొత్త వాటితో వస్తూ ఉండాలి. అంటే హ్యూమర్ అనేది చాలా సహజంగా రావాలి మనకి. ఎగ్జాక్ట్లీ అండి. చాలా మటుకు సీన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమోషనల్ సీన్ తీసుకున్నాం. ఒక ఎమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అయితే దాన్ని చాలా ఎన్హాన్స్ అవుతుంది. కానీ కామెడీ అలా కాదు, పంచ్ కరెక్ట్ పడితేనే ఆడియన్స్ కి రీచ్ అవుతుంది, లేదంటే అది వేస్ట్ మనకి. స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత నాగబాబు గారు, రోజా గారు కూర్చొని స్కిట్ చూస్తున్నప్పుడు ఒక స్కిట్ లో 15 పంచులు అనుకుంటాం అనుకోండి, ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ 7 to 8 minutes. ఈ 15 పంచులు అనుకొని స్టేజ్ మీదకి ఎక్కి ఫస్ట్ పంచ్ నవ్వలేదు అనుకోండి, సబ్ కాన్షియస్ మైండ్ ఆఫ్ అయిపోతుంది. అబ్బా పోయిందిరా, ఫస్ట్ 1 minute లోపలనే ఇదంతా, అబ్బా నవ్వలేదు, ఓహో ఇది నవ్వలేదంటే నెక్స్ట్ పంచ్ నవ్వుతారో లేదో, బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది రన్ అవుతా ఉంటది. ఇటు డైలాగ్స్ మర్చిపోకుండా పక్కన ఆర్టిస్ట్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ చెప్తా ఉండాలి. మళ్ళీ ఏంటి వీళ్ళని నవ్వలేదు, దీన్ని నవ్వించడానికి ఏం చేయాలి సెకండ్ పంచ్ కన్నా. సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాసెస్ అండి. అంటే మిగతా ఏ దాంట్లో చూసుకున్నా కొంచెం లిబర్టీ ఉంటుంది మనకు, చేసుకోవచ్చు అని. కామెడీలో అలా కాదు. అంటే మా జబర్దస్త్ అనే కాదు, ఏ యాక్టర్ కైనా, ఏ సినిమా అయినా కామెడీలో కరెక్ట్ గా పంచ్ పేయలేకపోతే అన్ని ఎఫర్ట్స్ వేస్ట్ అయిపోతాయి. సో ఇట్స్ టఫ్
థింగ్. అంటే మిగతా అన్ని చూస్తున్నాను కదా, నేను డైరెక్షన్ చూస్తున్నాను, యాక్టింగ్, డాన్స్ అన్ని చూస్తున్నాను కదా. దిస్ ఇస్ ద టఫెస్ట్ వన్. ఇట్ ఈస్ టఫ్. అండ్ ఇంకొకటి అడుగుదాం అనుకున్నది, ఒక్కొక్కసారి అంత నవ్వు రాకపోయినా వాళ్ళు కావాలని నవ్వు ఇవి పెడుతూ ఉంటారేమో మధ్యలో, ఒక ఆర్ఆర్ అనిపిస్తూ ఉంటున్నా. కానీ సారీ, నేను చాలా సాధారణమైన మనిషిగా అడుగుతున్నా. అందులో అంటే లేకపోయినా అని ఒకటి పెడతారు మధ్యలో, ఇక్కడ నవ్వాలా, ఓహో ఓకే నవ్వమని మనకు చెప్తున్నారు వాళ్ళు. దానికి ఇంకొకటి చెప్తాను నేను. నాగబాబు గారికి ఏంటంటే ఆయన ఓపెన్ గా నవ్వే మనిషి. నేను చక్కగా చప్పట్లు కొట్టేస్తున్నా. చిన్న జోక్ అయినా బాగా ఓపెన్ గా నవ్వుతారు. ఆయన నవ్వకపోతే ఇంకా అది బొందబెట్టినట్టే దాన్ని, ఆ పంచ్ ని. సో ఆయన కొంచెం నవ్వినా కొన్నిసార్లు ఏమైతుందంటే లాఫ్ ఇస్ కంటేజియస్ అన్నట్టుగా ఆయన నవ్వుతే ఆయన చూసి కూడా కొంతమంది నవ్వుతారు. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఫర్ జబర్దస్త్. సో ఆయన అలా నవ్వడం వల్ల, బట్ ఆయన ఓపెన్ హార్ట్, ఆయన నచ్చకపోతే నవ్వరు ఎప్పుడు. ఏదో ఆర్టిఫిషియల్ గా నవ్వడం అనేది జడ్జెస్ తరఫు నుంచి ఎప్పుడు రాలేదు. మేబీ ఆర్ఆర్ రీ రికార్డింగ్ లో మనకు మధ్యలో లాఫ్స్, క్లాప్స్ అవన్నీ వేస్తుండొచ్చు, కానీ జెన్యున్ గా మా బాబు గారు అండ్ రోజా గారు నవ్వడం అయితే జెన్యున్. ఎక్కడ కూడా అలా ఆర్టిఫిషియల్ గా నవ్వరు. వాళ్ళు అప్పుడే చెప్పేస్తారు, తాట తీస్తాం రా ఇలాంటి పంచులు వేస్తే అని చెప్పేసి అక్కడే చెప్పేస్తారు. లేదంటే పక్కన రూమ్ పిలిచి బాబు గారు మంచి వార్నింగ్లు ఇస్తారు, ఏంట్రా స్కిట్ అని చెప్పేసి. సో అది ఎప్పుడు మాకు ఉంటుంది. ఇది రీ రికార్డింగ్ లో కొన్నిసార్లు అవి రావడం ఓకే, ఎందుకంటే అదే కాదు చాలా మ్యూజిక్ వేస్తా ఉంటారు. సో మీదే కాకుండా పక్క వాళ్ళు చూడడం, ఇవన్నీ చూడడం, చేయడం అదొక నిజంగా కష్టమైనదే కదా. చాలా ఎన్నియర్స్ జర్నీ. అంటే నాకు తెలిసి జబర్దస్త్ లో చేసిన వాళ్ళలో యూ హ్యాడ్ ద మోస్ట్ క్లీన్ చిట్ అంటారు. సో ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కంగ్రాచులేషన్స్ టు దాట్. సో వాట్ ఈస్ దిస్ క్లీన్ చిట్? నేను చెప్పాను కదండి, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ నాకు తెలుసు. ఎందుకంటే కొన్నిసార్లు బూతులు ఆర్ డబల్ మీనింగ్ జోక్స్ కానీ లేకపోతే బాడీ షేమింగ్ కానీ ఇలాంటివి చేస్తే ఇంకెక్కువ రీచ్ అయ్యేదేమో నేను చేసే స్కిట్స్ కి. నాకు కొన్ని స్కిట్స్ రీచ్ అవ్వట్లేదు అని తెలిసినా కూడా పర్లేదు, ఎందుకంటే మనం ఒక రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక మెసేజ్ ఇస్తున్నప్పుడు అది అందరికీ ఎక్కకపోవచ్చు, ఎక్కిన వాళ్ళకి చాలా. ఇప్పుడు 1000 మందిలో నేను ఒక 10 మందిని మార్చినా దానివల్ల ఏదన్నా రిజల్ట్ వస్తుంది అంటే ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. మిగతా వాళ్ళందరికీ నవ్వుతూ బ్రతికేస్తున్నారు. ఈ 10 మంది ఏదో మార్పు, అరే వీడి చెప్పింది కరెక్టే కదా పాపం, మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, దీన్ని ఒక సామాజిక స్పృహ తెలుస్తుంది. ఒక సెల్ ఫోన్ డ్రైవింగ్ గురించి ఒకటి చెప్పాం. ఒక పిచ్చోడు స్కిట్ లో తిరుగుతా ఉంటాడు, వాడంతా కామెడీ చేస్తూ చేస్తూ లాస్ట్ కి వచ్చి ఆపి, అరే వాడు ఎందుకు పిచ్చోడు అయ్యాడు తెలుసా, ఎదురుగా లారీ డ్రైవర్ ఫోన్ టెక్స్ట్ చేసుకుంటూ వచ్చి వీళ్ళ ఫ్యామిలీని గుద్దేశాడు, అప్పటి నుంచి వాడు ఎక్కడ ఫోన్ మాట్లాడుతున్నా వచ్చి పగలగొట్టి వెళ్ళిపోతా ఉంటాడు. అది కామెడీగా చూపిస్తూ లాస్ట్ గా మెసేజ్ ఇచ్చాం. సో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల అంటే అప్పుడు ఇమ్మీడియట్ గా అనసూయ లేకపోతే మా డైరెక్టర్ వీళ్ళందరూ వచ్చేసి చాలా ఎమోషనల్ గా టచ్ అయిందన్న, మేము ఇప్పటి నుంచి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయము అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. డైరెక్టర్ వచ్చి చెప్పాడు, అనసూయ వచ్చి కరెక్టే అవి నాకు ఎంత అనిపించింది, అవును కదా ఎంతమందికి ప్రాబ్లం అవుతుంది. సో అట్లా ఒక 10 మంది మారినా చాలు మనకి, ఆ సాటిస్ఫాక్షన్ చాలండి. మనం యాజ్ ఏ educated person, what have you done in Jabardast ante at least I try to do some meaningful skits. And I can proudly say Aladdin oka skit chesam, live skit lo gaallo egiri aa tivachi meeda Aladdin eltadu kada carpet, adi live ga chesam. That I could have done only because I got that planning undi. తోలు బొమ్మల స్కిట్ చేసాం, తమిళ్ డబ్బింగ్ స్కిట్ చేసాం, మన సత్తుపైల తమిళ్ డబ్బింగ్ గుర్తుంది. సో వి ట్రై టు డూ ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిట్స్. ఎందుకు రెగ్యులర్ ఒకటే ప్యాటర్న్ వెళ్ళడం? సో టీమ్ వర్క్ ఉంటుందంటారా? ఉంటదండి. నేను ఒక ఐడియా నాకు రాగానే ఫస్ట్ ఆ మాట వీళ్ళకి చెప్పేస్తాను, మన టీం అందరం కూర్చొని థింక్ డిఫరెంట్, ఎవ్రీ టైమ్ ఐ సే థింక్ డిఫరెంట్. సో అట్లా చేసుకుంటూ అదే దట్ హెల్ప్ మీ టు కమ్ విత్ ఏ న్యూ స్క్రిప్ట్ ఫర్ ద ఫిల్మ్ ఆల్సో డైరెక్షన్. సో టీమ్ యాజ్ అ టీమ్ లీడర్ ఆర్ టీమ్ మెంబర్ ఎలా ఉంటుందంటారు? అంటే నేను ఒకటి చెప్తాను, పక్క వాళ్ళు ఒకటి చెప్తారు, పక్క వాళ్ళు ఒకటి చెప్తారు, అందరిది తీసుకుని దాంట్లో బెస్ట్ తీసుకుని చేయడమే, అంతే కదా? కరెక్ట్. మనం ఒకటి అనుకున్న అండ్ ఆన్ స్టేజ్ మార్పులు కూడా చేస్తుంటారు, కొన్నిసార్లు జరుగుతుంటాయండి. కొన్నిసార్లు కొంతమంది పంచులు మర్చిపోవడం కావచ్చు టీం మెంబర్స్, లేకపోతే అక్కడికి వచ్చిన తర్వాత ఇంకొకటి అక్కడ ఫ్లో ని చూసి ఇంకేదైనా యాడ్ చేయడం కావచ్చు, లేయర్ యాడ్ చేయడం, అలాంటివి కూడా జరుగుతుంటాయి కదా. ఓకే ఓకే. సో ఈ జబర్దస్త్ తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీద? అంటే అది అప్పటికి మీరు జాబ్ మానేసారా?
లేదు నేను కంటిన్యూ parallel గా చేస్తూనే చేస్తూ ఉన్నారా? చేస్తూ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ బాహుబలి ఐ థాట్ ఐ షుడ్ స్టాప్ Hmm. జాబ్. ఇంకా చాలు మనకు తెలిసిపోయింది ఇంకెక్కడ సైడ్ షిఫ్ట్ చేయాలి కెరియర్ అనేది. అక్కడ జాబ్ మానేసి టోటల్ గా సినిమాల వైపు కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాను. ఇంకొన్ని సంవత్సరాలు జబర్దస్త్ కంటిన్యూ చేస్తూ స్క్రిప్ట్స్ రాసుకుంటూ Hmm. ఫైనల్ గా నౌ బాహుబలి ఎక్స్పీరియన్స్ ఆల్సో షుడ్ బి. యా బాహుబలి ఎక్స్పీరియన్స్ డెఫినెట్ గా నాకు అంటే ఒక డెడికేషన్ ఎలా ఉండాలి, ఒక సినిమా చేస్తున్నప్పుడు Hmm. ప్లానింగ్ ఎలా ఉండాలి. ఎన్నాళ్ళు సో చేశారండి? నేను బాహుబలి సెకండ్ పార్ట్ చేశాను. ఎన్నాళ్ళు? బాహుబలి 2 ఆల్మోస్ట్ 8 months ఏమో చేశాను. Oh. సో బాహుబలి చేసిన తర్వాత నేను ఓన్ గా స్క్రిప్ట్స్ రాసుకుంటూ ఇప్పుడు ఆహాకి Hmm. చిరంజీవి అనే ఒక మూవీతో వస్తున్నాను. Mhm. సో Hmm. వెరీ సూన్ ఇట్ విల్ బి స్ట్రీమ్డ్ ఆన్ ఆహా. Oh, already రాజ్ అయిపోయింది. తరుణ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. Hmm. రాజ్ తరుణ్ హీరో చేస్తున్నాడు దానికి. Mhm. దానికి మీరు కథ నేను రాశారు, డైరెక్టర్ అండి. మీరు డైరెక్ట్ చేశారు. I know Story you and- are an actor, director. I know that. Yeah. మీరు చేసిన సినిమా ఒకటి పాయింట్ బ్లాంక్. సో దానికి కూడా నాకు తెలుసు మీరు మాకు టెక్స్ట్ అంతా చేశారు. సో వాచ్ ఇట్ అండ్ Yes. సో దాని గురించి చెప్పండి. పాయింట్ బ్లాంక్. పాయింట్ బ్లాంక్ అనేది ఒక యుఎస్ లో ఉన్న ఫ్రెండ్ దానికి స్టోరీ ఇచ్చి ఒకసారి ఇది చూడు ఎలా ఉందంటే బాగుంది, దీన్ని ఒక డెమో మూవీ లాగా చేయొచ్చు అంటే సరే చేద్దామని చెప్పి చిన్న బడ్జెట్ తో ఒకటి స్టార్ట్ చేసుకున్నాం అన్నట్టు. చేస్తుంటే బాగా వచ్చింది అది. సో నేనే డైరెక్ట్ చేస్తూ నేనే యాక్ట్ చేశాను దాంట్లో. చేసిన తర్వాత అంటే కొంచెం పార్ట్ చేసిన తర్వాత రెండు ఇబ్బంది అవుతున్నాయని ఫ్రెండ్ కి అప్పచెప్పేసి నేను యాక్టింగ్ కంప్లీట్ గా ఫోకస్ చేసి అతను వచ్చి డైరెక్షన్ చేశాడు మిగతాది. అలా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చేసరికి పాయింట్ బ్లాంక్ మంచి పేరు వచ్చింది. రిలీజ్ చేద్దాం అనుకున్న టైంకి పాండమిక్ లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. సో దాన్ని Amazon.com అని చెప్పి యుఎస్ లో, ఇండియాలో కాదు, అమెజాన్ యుఎస్ కి అండ్ హిందీలో జీ సినిమా హిందీలో డబ్ చేసి హిందీలో కూడా రిలీజ్ చేసాము సాటిలైట్ త్రూ. అది ఆల్మోస్ట్ ఒక 10 times వాళ్ళు జీ వాళ్ళు వేసారు. అండ్ మాకు యుఎస్ నుంచి అండ్ యూకే నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే దానికోసం ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నాను నేను. ముస్టాచ్ పెట్టుకొని బాడీ మొత్తం స్లీవ్ చేసుకొని ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఒక వెరీ ఫిట్ అండ్ ఖడూస్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో అలా ఆ క్యారెక్టర్ తగ్గట్టు. ఎందుకంటే జబర్దస్త్ అనేది ఫుల్ కామెడీ. కరెక్ట్. మనం చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అది కామెడీగా తెలిసిపోతుంది. ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ అన్నప్పుడు ఇది రానివ్వకుండా మాక్సిమం దీన్ని అసలు జబర్దస్త్ అనే ఫ్లేవర్ అక్కడ కనిపించకుండా ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో అలా చేసాం. అండ్ ఐ గాట్ ఎ గుడ్ నేమ్ ఫర్ దాట్. యా, ఖచ్చితంగా. టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండి. అంటే యువర్ మ్యారేజ్, చిల్డ్రన్ ఏ టైంలో అయింది అసలు? అండ్ ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ మీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఈ రెండు ఎలా చేసుకోగలిగారు? మాది అంటే అమ్మ నాన్న మేము ముగ్గురం అన్నదమ్ములము. అంటే నేను, తమ్ముడు, చెల్లి. ఐఎమ్ ద ఎల్డర్ వన్. సో తమ్ముడు యుఎస్ లో జాబ్ చేస్తుంటాడు. తమ్ముడు యుఎస్ లో ఉన్నాడు, చెల్లి దుబాయ్ లో ఉండేవాళ్ళు. వాళ్ళ జాబ్ అక్కడ బ్యాంక్ లో చేసేది చెల్లి. అక్కడ నుంచి దే కేమ్ బ్యాక్ టు ఇండియా. దెన్ ఐ గాట్ మ్యారీడ్ టు రాజస్థానీ గర్ల్. లవ్ మ్యారేజ్. సో అది చెప్పలేదే మాకు. ఎప్పుడు చెప్పలేదు, మీకు మాత్రం చెప్తున్నా. వెరీ నైస్. సో 2 kids we have and I keep my family things private. So I never discuss that outside. But my family అంటే everyone in my family supports me. నాకు ఎప్పుడైతే జాబ్ మానేసి నేను కంప్లీట్ గా సినిమాల సైడ్ వద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఫైనాన్షియల్ గా ఏంటి ఇవన్నీ లేవు క్వశ్చన్స్. ఓకే డన్, నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యి, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే చేసుకో. ఈవెన్ మా నాన్నగారు ఎప్పుడన్నా లైక్ కొంచెం ఈ పాండమిక్ టైంలో అప్పటికే జాబ్ వదిలేసాను, ఈ షోస్ ఆగిపోయాయి మధ్యలో. డోంట్ వరీ. జాబ్ ఎందుకండి వదిలేసారు? అంటే ఐ వాంటెడ్ టు షిఫ్ట్ కంప్లీట్లీ ఫోకస్. ఎందుకంటే అలా ప్యారలల్ గా 2 పడవల మీద కాలు పెట్టుకొని ఇంతకాలం ప్రయాణం చేయలేం. సో ఏదో ఒక సైడ్ వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చినప్పుడు ఓకే ఐ థాట్ ఇంకా ఐఎమ్ హ్యాపీ విత్ ఫిల్మ్స్. సో ఇట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలని డిసైడ్ చేసుకున్నప్పుడు జాబ్ వదిలేసాను. అప్పుడు పాండమిక్ టైంలో షోస్ కూడా ఆగిపోయాయి కదా. అప్పుడు మా నాన్న లైక్ వచ్చి ఓకే రా, టెన్షన్ పడకు దాని గురించి, డబ్బుల గురించి, అంత అవసరం ఉంటే ఏదన్నా మన ప్లేస్ ఏదైనా ల్యాండ్ అమ్మేసుకొని చూసుకుందాంలే అని ఒక భరోసా ఇచ్చారు. అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అనేదే మేము ఎప్పుడు అనుకునేది, నేను కానీ తమ్ముడు కానీ.
ఆయన మా నాన్నగారు సంపాదించిన దాన్ని మేము డబుల్ చేయాలి తప్ప అది కరిగించాలనే ప్లాన్స్ పెట్టుకోవద్దని కదా. కానీ ఆయన మంచితనం కూడా చూడండి. యా సో అంటే ఆయన పిల్లలకి బెదిరించకుండా పర్లేదులే ఉన్నా అని ఒక భరోసా రైట్, ఉంటే ఆ భరోసా చాలండి. మనకి బోలెడంత బలం వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందుకనే ఇప్పటికి ఇంకా 4-5 సంవత్సరాల నుంచి ఆ మాట 4 సంవత్సరాల క్రితం అన్న ఆ భరోసా ఇంకా నన్ను నడిపిస్తోంది. ఓకే, డబ్బుల గురించి కాదు మనం టెన్షన్ పడాల్సింది, హౌ టు ఫోకస్ అండ్ హౌ టు బిల్డ్ అవర్ కెరియర్, అది మెయిన్ గా Career. ఫోకస్ చేద్దాం. అండ్ నా దృష్టిలో ఐ వోంట్ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు మనీ అండి. మనీ ఈజ్ రిక్వైర్డ్, బట్ మనీయే ఎవ్రీథింగ్ అని మాత్రం నేను ఫీల్ అవ్వను. అలా అనుకుంటే నేను యుఎస్ లో జాబ్ చేస్తూ మంచి పెద్ద పొజిషన్ లో ఉండాల్సిన హ్యాపీగా. సిచ్యువేషన్. కాకపోతే నాకేంటంటే అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వాట్ వీ హ్యావ్ డన్ అనేది మనతో క్యారీ అవుతుంది. దట్ సాటిస్ఫాక్షన్ వీ షుడ్ హ్యావ్. ఎంత సంపాదించుకున్నా ఆ లగ్జరీ అనేది ఒకసారి అనుభవించిన తర్వాత అది అయిపోయింది. ఇంకా దాని Next. ఇంకా నెక్స్ట్ ఏంటి? సో ఆ లగ్జరీస్ అనే దానికి అది వేరు. మనం చేస్తున్న వర్క్ లో ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉంటుందో దట్ గివ్స్ హై. డెఫినెట్ గా ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు అండ్ ఓటీటీస్ ఒక పెద్ద అవకాశం. సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రణాళికలు ఏంటి? వాట్ ఇస్ ఇట్? నేను వేరే 2-3 స్క్రిప్ట్స్ ఉన్నాయండి డైరెక్షన్ కి. ఆల్రెడీ మాది చిరంజీవి షూట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సో ప్యారలల్ గా ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద సెకండ్ స్క్రిప్ట్ టు ఇనిషియేట్ ఎలా ప్లాన్ చేద్దామని కపుల్ ఆఫ్ డైరెక్టర్స్ తో ప్రొడ్యూసర్స్. రూల్స్ ఉంటాయండి స్క్రిప్ట్ కి? అంటే ఇప్పుడు ఎన్ని జానరాస్ ఉన్నాయి? కామెడీ ఉంటుంది, ఒకటి డార్క్ ఉంటుంది, అండ్ అదేంటి ఒకటి లవ్ స్టోరీస్ ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి. సో మీరు ఏమైనా అనుకుంటారు ఈ జానరాలో చేద్దామని, లేకపోతే ఇలాంటి కథ రాద్దామని? మీ మైండ్ ఎలా వర్క్ అవుతుంది? అసలు ఈ డైరెక్షన్ వైపు మక్కువ చూపించడానికి ఏంటి కారణం? జబర్దస్త్ అయినా ఒక విధంగా చూస్తే. నాకు ఆ జబర్దస్త్ కంటే ముందే ఒక సినిమా చేయాల్సింది డైరెక్షన్. జబర్దస్త్ లోకి రాకముందే ఒక స్క్రిప్ట్ చెప్పడము, దాన్ని ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళడం అన్ని జరిగిపోయాయి. కానీ ఫర్ సమ్ రీజన్ దే సెడ్ ఇట్స్ టూ అడ్వాన్స్డ్ స్క్రిప్ట్ ఇది, ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఇలాంటి స్క్రిప్ట్స్ చూస్తే డైజెస్ట్ అవ్వదేమో అని అన్నారు. ఇప్పుడు వర్కౌట్ అవుతుందేమో. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఈ లోపల వేరే సినిమా వచ్చింది అలాంటి సబ్జెక్టే వేరేది వచ్చింది, అది హిట్ హిందీలో, తెలుగులో కాదు హిందీలో, భీడియా. సో అది సెకండ్ పార్ట్ కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు. మనం చెప్పిన స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందిరా, కానీ ఏం చేస్తాం, ప్యారలల్ థాట్స్ మేబీ. సరే అట్లా. సో డైరెక్షన్ అనేది ఫస్ట్ నుంచే ఉందండి. నాకేంటంటే జబర్దస్త్ చేస్తూ నేను ఎందుకు ఇట్ సైడ్ షిఫ్ట్ అయ్యానంటే, కార్పొరేట్ లో ఉంటూ నేను డైరెక్షన్ మీద ఫోకస్ చేయడం అనేది నాకు కొంచెం టైం సరిపోదు. అంటే ఈవెన్ టు మీట్ పీపుల్ ఆల్సో, నేను ఐ షుడ్ బి ఇన్ లైమ్ లైట్ టు అప్రోచ్ పీపుల్. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలన్నా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, ఓకే వీ నో దిస్ గై అని తెలియడానికి, హీరో దగ్గరికి వెళ్ళాలన్నా, అట్లా జబర్దస్త్ నాకు ఒక హెల్ప్ అయింది. సో అలా నేను చేసుకుంటూ ప్యారలల్ గా స్క్రిప్ట్ డెవలప్ చేసుకుంటూ ఫైనల్ గా ఐ టుక్ కంప్లీట్ షిఫ్ట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ టు ఫిల్మ్స్. ఇప్పుడు నా నెక్స్ట్ ఎలాంటి ప్లాన్ చేసుకుంటున్నానంటే, పర్టికులర్ గా ఈ జానరా అని పెట్టుకోలేదండి. ఐ లవ్ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్స్ మోర్, బట్ ఆడియన్స్ కి కమర్షియల్ మూవీస్ ఇష్టం, మేబీ ఇంకొంచెం డిఫరెంట్ గా కొత్త థాట్స్ తో వెళ్ళాలని. సో అలా ఇది బాగుంటుంది ఆడియన్స్ కి అనే లాంటి వాటి మీద వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఓటీటీ వల్ల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అండ్ మీరు అన్నట్టు విజిబిలిటీ ఇస్ బిగ్గర్, రైట్, లార్జర్. పాన్ ఇండియా ఫిల్మ్స్, పాన్ ఇండియా ఓటీటీ సిరీస్ వస్తున్నాయి. సో ఈ టైంలో వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ వుడ్ వర్క్ అంటారు అండ్ వాట్ డు యు వాంట్ టు షో? చెప్పలేమండి. అంటే శంకర్ గారు లాంటి పెద్ద డైరెక్టర్స్, పురి జగన్నాథ్ గారు లాంటి పెద్ద డైరెక్టర్స్ వాళ్ళ సినిమాలు కొన్ని ఫ్లాప్ అవుతున్నాయంటే ఆడియన్స్ ఎప్పుడు ఎలా షిఫ్ట్ అవుతున్నారో అర్థం కావట్లేదు. బికాస్ ఆఫ్ వాస్ట్ ప్లాట్ఫామ్, లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ప్లటోరా ఆఫ్ థింగ్స్. రైట్, ఇప్పుడు మనకి ఇది కాబట్టి కొరియన్ చూస్తాం, కొరియన్, థాయ్, మలయాళం చూస్తాం, మలయాళం, అలా అన్ని కైండ్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి కదా. వాళ్ళు దే స్టార్టెడ్ కంపేరింగ్ ఇట్ విత్ దెమ్. అలాంటి టైంలో అసలు ఒక సినిమా గురించి అసలు ఇది ఆడదరా అనుకున్న సినిమా కూడా ఆడిన రోజులు ఉన్నాయి. ఇది ఎక్స్ట్రాడినరీ సినిమా, అసలు ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పడతారు, దీనికి అవార్డ్స్ వస్తాయి అనుకున్న సినిమాలు ఫ్లాప్ అయినాయండి. సో ఐ డోంట్ నో ఆ ఆడియన్స్ మైండ్ సెట్, అంటే అలా టార్గెట్ చేసుకుని వెళ్తే ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. బట్ అట్లీస్ట్ ఒక మినిమం ఒక మ్యాచ్ ఉంటుంది కదా, ఓకే ఇది దిస్ మైట్ వర్క్ అనేది పెట్టుకొని దాన్ని కొంచెం మనం చేసుకొని మన ఎఫర్ట్స్ ఆనెస్ట్ గా పెట్టుకుంటే చాలు అనేది నా ఫీలింగ్. మనం సిన్సియర్ గా ఆనెస్ట్ గా వర్క్ చేసి నిజాయితీగా చెప్తే
అది చూస్తే హ్యాపీ, చూడకపోతే ఓకే వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ మై ఫీలింగ్. మనం ఏది కష్టపడకుండా ఏదో ఒకటి చేద్దాంలే డబ్బులు వస్తాయి అనుకుంటే అది వేస్ట్. అవునవును. సో ఇప్పుడు ఒకవైపు యాంకరింగ్ చేస్తున్నారు, యు స్టిల్ కంటిన్యూయింగ్ కదా? అండ్ నాట్ ఇన్ ద టీవీ షోస్ బట్ యా ఆన్ ద బయట స్టేజ్, ఆన్ స్టేజ్ ఇంటర్నేషనల్ షోస్ చేస్తున్నారు. ఇంకోవైపు స్టాండప్ కూడా చేస్తున్నారు, స్టాండప్ కామెడీ. ఇప్పుడు స్టాండప్ కామెడీ గురించి అడగాలంటే జబర్దస్త్ లో చేసిన తర్వాత సోలో స్టాండప్ కామెడీ కూడా చాలా పాపులర్ అయిపోయింది. మీ ఓన్ ప్లాట్ఫామ్ పెట్టుకోండి, కూర్చొని చెప్పండి, ఎస్పెషల్లీ తెలుగులో. రైట్. ఇప్పుడు ఎక్కువగా వస్తుంది, ఇంగ్లీష్ హిందీ అయిపోయింది, తెలుగులో కూడా. సో అదేమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా మీరు? లేదండి, ఐ ఆల్రెడీ ఎంజాయిడ్ దట్ ఫీల్డ్. అంతేనా? అది అయిపోయింది, కామెడీది అయిపోయింది కాబట్టి ఐ షిఫ్టెడ్ టు డైరెక్షన్. చూస్తారా పోనీ అట్లీస్ట్? తక్కువ. ఎందుకంటే మేము జబర్దస్త్ లో మాకున్న టైం అంతా దాంట్లోనే కదా. సో అప్పుడప్పుడు ఎప్పుడో ఒక ట్రెండ్ చూస్తా ఉంటాను నేను, నాట్ ఆన్ ద రెగ్యులర్ బేసిస్. ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా సినిమాకి ఎలా చేయాలి, ఎలాంటి స్క్రిప్ట్ ఉండాలి, ఒకవేళ నేను చేయకపోయినా చూస్తున్నప్పుడు దాంట్లో ఏం నేర్చుకోవచ్చు. ఓకే వీళ్ళు ఎలా ఫ్రేమ్ పెట్టారు, లేకపోతే దీన్ని ఎలా కన్సీవ్ చేస్తున్నారు ఆ షార్ట్ ని, అలాంటివి చూస్తాం. నీకు ఎవరైనా గురువులు ఉన్నారా మరి? రాజమౌళి గారు మా గురువు గారు, డైరెక్టర్ గారు, ఆయన దగ్గరే కదా నేను శిష్యరికం చేసింది. సో డైరెక్టర్ గారు నాకు అంటే ప్రత్యక్ష గురువు రాజమౌళి గారు, పరోక్ష గురువు ఏకలవ్య శిష్యుని. అంటే నాకు సంగీతం గారి డైరెక్షన్ బాగా ఇష్టం. ఆయన ఒక మాట నాకు బాగా మైండ్ లో పెట్టుకున్నాను. కలిసానండి. అవునా? నేను కలిశాను. అప్పుడు వేరే సినిమా యాక్టింగ్ కోసం అన్ని పిలిస్తే ఆడిషన్స్ కోసం వెళ్ళాను. సో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ చేస్తే, ఎందుకంటే హీ హాస్ డన్ ఆల్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కదా, ఎందుకంటే అలా చేస్తారు అంటే, ఒక మామూలు మూవీ చేస్తే అది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. బట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ చేస్తే మినిమం యావరేజ్ అయితే అవుతుంది, అది ఫ్లాప్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇది ఏం ఎక్స్పెరిమెంట్ చేశాడు చూడడానికన్నా వస్తారు జనాలు అనేది కరెక్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే యూ హ్యావ్ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, అప్పుడే కదా మనకు ఒక రికగ్నైజేషన్ వచ్చేది. ఇప్పుడు నాకు క్రియేటివ్ ఆలోచిస్తాడు అభి అనే పేరు జబర్దస్త్ ద్వారా వచ్చిందంటే బికాజ్ ఐ హావ్ డన్ సమ్ క్రియేటివ్ స్కిట్స్. సో అట్లా సినిమాల్లో కూడా కొంచెం డిఫరెంట్ గా ఏదైనా ఉండాలి. ఇప్పుడు నేను చిరంజీవి వాళ్ళు కూడా ఒక డిఫరెంట్ పాయింట్ తీసుకున్నాను, విచ్ హ్యాజంట్ కమ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. తెలుగు సినిమాలు ఇప్పటివరకు ఆ లైన్ రాలేదు. సో అట్లా కొంచెం బేసిక్ ఒక మంచి స్ట్రాంగ్ ఇది పెట్టుకున్నాం అనుకోండి, అది డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఓకే, నౌ ఐ హావ్ ఎ స్మాల్ క్వశ్చన్ హియర్, ఓకే ఫర్ యు. సో ఐ విల్ ఆస్క్ యు ఎ ఫ్యూ క్వశ్చన్స్, ఓకే? ఇట్స్ లైక్ దిస్ ఆర్ దట్. ఓకే, ఇదా రైట్, ఏదో చెప్పాలి మీరు నాకు. ఓకే ఓకే, కాఫీ ఆర్ టీ? ఇది అది ఇదా అదా అన్నారు కదా, ఇదా రెండు కాదు. నేను టీ కాఫీలు తాగను, బట్ బ్లాక్ కాఫీ సమ్ టైమ్స్. లేదంటే ఐ వుడ్ ప్రిఫర్ కాఫీ సమ్ టైమ్స్, నాట్ ఎవ్రీ డే. ఇంకా తప్పదు ఒక్కొక్కసారి, లైక్ నో యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్, ఇంకా ఇప్పుడు వీఆర్ స్టార్వింగ్ అన్నప్పుడు సర్వైవర్ కాఫీ, అది కూడా రేర్ కేస్. ఓకే ఓకే, మీరే వెళ్ళి పరిచయం చేసుకుని మాట్లాడతారా, మీరు వెయిట్ చేస్తారా వేరే వాళ్ళు వచ్చి పరిచయం చేసుకోవడానికి? డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అవునా? ఇప్పుడు పెద్ద డైరెక్టర్ గానీ పెద్ద యాక్టర్ గానీ ఉన్నప్పుడు నేను వెళ్ళి పరిచయం చేసుకుంటాను. ఓకే ఓకే, మన లెవెల్ ఉన్నప్పుడు వచ్చి మాట్లాడుతుందంటే వస్తుందిలే. అచ్చా, నేను మీకు మెసేజ్ కూడా పెట్టాను, మీరు చూసిన మూవీస్ లో మిమ్మల్ని చూసినప్పుడు బాగుందండి. సో అట్లేం లేదు, అంటే మామూలుగా కూడా ఏంటంటే కొన్నిసార్లు అవతల పర్సన్ వెల్కమింగ్ గా ఉంటే నేను వెళ్ళి మాట్లాడతాను. అదర్వైజ్ ఏంటంటే ఓకే మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో వెళ్ళి మాట్లాడతాను అక్కడ. కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఇన్ మూవీ ఇండస్ట్రీ, ఫ్రెండ్స్ అవుట్ సైడ్. ఓకే, ఎర్లీ బర్డా నైట్ అవులా? ఎర్లీ బర్డ్. ఐ వేక్ అప్ ఎట్ 5 o'clock. ఓకే ఓకే, సినిమాలో కామెడీయా లేకపోతే థ్రిల్లర్సా? వాచింగ్ ఇస్ థ్రిల్లర్స్. చేయడం అంటే కామెడీ చేస్తారా? ఓకే, రియల్ లైఫ్ లో ఆర్ యు ఎ కమెడియన్ ఆర్ యు వెరీ సీరియస్? వెరీ సీరియస్. అవునా? వెరీ సీరియస్. అంటే మా ఎంటైర్ జబర్దస్త్ 12 మెంబర్ టీమ్ లీడర్స్ లో నేనే చాలా సీరియస్ గా ఉంటాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి ఫేస్ టు కూడా కొంచెం రౌడీ షీటర్ లా ఉంటది. ఎలా ఉంటారంటే గ్రేట్ మైండ్స్ ఎట్ వర్క్. మేబీ పీపుల్ టేక్ ఇట్ as arrogant. వీడు బాగా arrogant ఏమో, పొగరేమో, వీడికి ఎందుకులే మాట్లాడాలనుకుంటారు. కానీ ఐ కీప్ ఎందుకు ఏ రియాక్షన్ లేకుండా సింపుల్ గా ఉండాలని ట్రై చేస్తా ఉంటాను. కొంచెం ఐ మెయింటైన్ ఇట్. ఓకే,
సో యాంకరింగ్ ఆర్ యాక్టింగ్? యాంకరింగ్. ఓకే. స్వీట్స్ ఆర్ హాట్? హాట్. ఓకే. డూ యూ లైక్ టు కాల్ పీపుల్ ఆర్ టెక్స్ట్? ప్రిఫరబుల్లీ కాల్. అవునా? టెక్స్ట్ అంటే ఐ థింక్ ఇట్ వోంట్ బి కన్వేడ్ ప్రాపర్లీ. ఇప్పుడు సేమ్ టోన్ ఆహా అలాగా అనేది అని మనం చెప్తున్నప్పుడు ఫోన్ లో ఆహా అలాగా అన్నదాన్ని ఆహా అలాగా అని వాళ్ళు తీసుకోవడం బట్టి వాళ్ళ మూడ్ బట్టి లాగా ఉంటుంది. సో టెక్స్టింగ్ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. ట్రిక్కీ కదా? ట్రిక్కీ. చాలా ట్రిక్కీ. ఓకే. సో యూ గోట్ 2 children, is it? Boy and a girl or Yes. boy and a girl? So I should ask which one, boy or a girl? ఇద్దరు 2 కళ్ళు తొక్క తోలు చెప్పద్దు నాకు. Who's dear? Obviously girl. Obviously girl. Nice. Summer or winter? Winter. OTT or cinema? Theater? Cinema. Theater. But అంటే ఇప్పుడు I love to watch films in theater, but ఇంకా రెగ్యులర్ గా వెళ్ళలేంగా, రోజు వెళ్ళలేంగా. ఇంట్లో కూర్చున్నప్పుడు నాకున్న ఓన్లీ థింగ్ ఇస్ వాచింగ్ మూవీస్. ఇంకా ఓటీటీ పెట్టేసుకుని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని కొడతా ఉంటాం అన్నట్టు. సో ఇంకా అంతే, వేరే ఇంకేం ఉండదు. వాచింగ్ మూవీస్ ఓన్లీ. ఓకే. మీ ఇంట్లో హూ బ్యాలెన్సెస్ యూ ఎవ్రీథింగ్ ఎట్ హోమ్, యూ ఆర్ యువర్ వైఫ్? మై సెల్ఫ్. యూ మేనేజ్ ఇట్? ఓ వావ్, దట్స్ రియల్లీ నైస్. ఎన్ని బ్యాలెన్స్ చేస్తారండి మీరు? ఇక్కడ షోలు మేనేజ్ చేస్తారు, స్టేజ్ మేనేజ్ చేస్తారు, ఆఖరికి ఇల్లు కూడా మీరే మేనేజ్ చేస్తారా? తప్పదా? నైస్. ఇట్స్ నైస్ అవి మిమ్మల్ని ఇలా కలవడం అండ్ మీతో మాట్లాడడం. వన్ లాస్ట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్ ఇస్ దట్ మీరు ఎంతో మందిని తీసుకొచ్చారు త్రూ జబర్దస్త్ ఈ వేదిక మీద, అండ్ మీరు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసారు లైఫ్లో, అండ్ ఇంకా అదే పాజిటివ్ స్పిరిట్తో మీరు అన్నట్టు మీ నాన్నగారు ఇచ్చిన ఒక బలం అండ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మీకున్న ఒక ధైర్యం, మీ మీద మీకున్న ధైర్యంతో మీరు ముందుకు వెళ్తున్నారు. బట్ చాలామంది ఇండస్ట్రీలో మీలాగే రావాలని 6వ క్లాస్లో పారిపోయో లేకపోతే నాలాగా పిచ్చి ఉండో ఇలా చాలా మంది వస్తూ ఉంటారు. వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ టు టెల్ దెమ్ దట్ ఈ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వాలంటే ఎలా మనం అప్ స్కిల్ చేసుకుంటూ ఉండాలంటారు? ఎలా మనమే రీఇన్వెంట్ చేసుకోవాలంటారు? నాకు ఈ క్వశ్చన్ వేరేలాగా అడిగారండి కొంతమంది. లైక్ మీరు యాంకరింగ్ చేశారు, సినిమాలో యాక్ట్ చేశారు, మధ్యలో జబర్దస్త్ చేశారు, ఇప్పుడు డైరెక్షన్ అంటున్నారు, ఎందుకు ఒకదానికి స్టిక్ ఆన్ కాలేదు అని అడిగారు. ఎందుకు స్టిక్ ఆన్ అవ్వాలి? అయితే నేనన్న ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒకదానికి స్టిక్ ఆన్ అయ్యంటే ఇప్పటికి డిసపియర్ అయిపోయేది, నాకు ఎప్పుడో ఇండస్ట్రీలోంచి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే చాలా మంది నేను ఈశ్వర్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ ఇండస్ట్రీలో. సో ఓన్లీ బికాస్ ఐ వాజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ థింగ్ టు అనదర్ థింగ్, ఐఎమ్ స్టిల్ సర్వైవింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒకటి, ఫైనాన్షియల్ గా మనం డిపెండ్ కాకూడదు ఇండస్ట్రీలో, అప్పుడే మనము ఏమని చేయగలుగుతాం ఇక్కడ. అంటే ఒక దీని మీద డబ్బులు వస్తేనే మనకు బ్రతుకు తెరువు అనుకుంటే ఇక్కడ కష్టం. ఇట్ డజంట్ వర్క్. సో వీ షుడ్ హ్యావ్ ఎ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ ఒకదాని తర్వాత ఒకటి చేసిన తర్వాత ఇంక ఇదే రొటీన్ అని చేయకుండా అప్ స్కేల్ లెవెల్ అప్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ హౌ ఐ థాట్. ఓకే, కామెడీ 9.5-10 సంవత్సరాలు చేశాం కదా జబర్దస్త్, ఇప్పుడు ఇంకా ఎంత చేసినా ఇంతకంటే ఎక్కువ పేరైతే రాదు. జబర్దస్త్ అదిరేవి అంటే తెలుసు, అక్కడ వరకు అంతకంటే ఎక్కువ అవార్డ్స్ వచ్చేది ఇవన్నీ రావు ఇంకా. సో అది కావాలి అంటే ఐ హ్యావ్ టు లెవెల్ అప్. ఫర్ దాట్ ఈదర్ ఐ హ్యావ్ టు వర్క్ ఇన్ సినిమా ఆర్ డైరెక్షన్, నాకు తెలిసినవి. సో అందుకని నేను ఇప్పుడు జబర్దస్త్ వదిలేసి బయటకు వచ్చి అది ప్రయత్నం చేస్తాను. సో ఒకటే దగ్గర అక్కడే ఆగిపోవడం కాకుండా మన సాటిస్ఫాక్షన్ కూడా ఒకటి చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇఫ్ యూ డోంట్ గెట్ ద ఆపర్చునిటీ, క్రియేట్ వన్. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ రైటింగ్ ద స్క్రిప్ట్స్. మనం ఎవరు పిలవట్లేదే అనుకున్నప్పుడు మనం ఎందుకు బాధపడుతూ కూర్చోవాలి? లెట్స్ క్రియేట్ వన్ స్క్రిప్ట్ ఫర్ అస్. ఆర్ ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని దాంట్లో మనం యాక్ట్ చేయడమా, డైరెక్షన్ చేయడమా, ఆర్ ఇంకొకరికి ఇచ్చి దాంట్లో నన్ను తీసుకోండి అని చెప్పడమా, ఏదో ఒకటి. కరెక్ట్. అలా వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. అదర్వైజ్ ఖాళీగా కూర్చుంటే పిలిచి అవకాశాలు అయితే ఇవ్వరు ఇక్కడ. ఖచ్చితంగా. అండర్స్టూడ్. వెరీ నైస్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ అండి, ఇక్కడికి వచ్చారు. అండ్ చాలా రోజుల తర్వాత చాలా మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నట్టు అనిపించింది నాకు. ఐ డోంట్ నో మీకు ఎలా అనిపిస్తుంది, బట్ ఇట్స్ నైస్. అంటే ఫ్రమ్ వేర్ వీ స్టార్టెడ్ టు వేర్ వి ఆర్ గోయింగ్ నౌ, ఐ సీ స్కై ఇస్ ద లిమిట్. Wishing you all the best. Thanks for coming. Yeah, and I wanted to tell you this. I don't know if I messaged you. Lucky Bhaskar చూసినప్పుడు I was very happy. మీ క్యారెక్టర్ చూసిన తర్వాత. Thank you. నాకంటే ఒక
హీరోతో పాటు త్రూ అవుట్ క్యారెక్టర్ ఒకటి పడింది. అన్లైక్ అదర్ మూవీస్ లో మీరు వచ్చి అప్పుడే కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయారు కాకుండా అవును. ఇందులో మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఒకటి రికగ్నైజ్ క్యారెక్టర్. Yeah, thanks to Venki Atluri garu and entire direction team that they chose me. Yeah. Thank you so much. Yeah, thank you and keep watching our Navarasa. Definitely.